వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ 1 లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. అయితే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో అదానీ పవర్ పై చర్చ జరిగింది. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికారులు పనిచేయాలని, గత ప్రభుత్వంలో పనిచేసినట్లు కాకుండా అందుకు భిన్నంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు 100% ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఆ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు అయితేనే, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో, ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తే రాష్ట్రం అంతా మన వైపే చూస్తూ ఉంది. మదనపల్లిలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళల్లో కనపడతానే ఉంది. వందలాది కాదు వేలాది ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ చేసి తమ అనుయాయులకు, తమ కుటుంబాలకు, అలాగే పార్టీ సభ్యులకు కట్టబెట్టారు గత ప్రభుత్వం. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగానే ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్యంగా ఈ రెవెన్యూ విషయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వాల్లో అన్నదమ్ములకు సంబంధించిన భూములు 3వ వ్యక్తి పైన రాసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు వదలలేదు, పరంపోగు భూమి వదలలేదు, ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు, గయాలి భూములు వదలలేదు, పిఓటి భూములు వదలలేదు. అన్ని భూములను ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అప్పుడున్న అధికారులపై జులుం బనాయించి బెదిరించుకొని రాసుకోవడం జరిగింది.
ఎక్కడికి పోయినా ఏ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే ప్రజల యొక్క ఆక్రందనలు వింటున్నాం. ముఖ్యంగా మేము ఎన్నికల ముందు కూడా ఒకటే చెప్పాం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే 5 సంవత్సరాల్లో భూములు కోల్పోయారో, భూముల విషయంలో న్యాయం జరగలేదని చెప్పి కోర్టులను ఆశ్రయించారో, అప్పుడు అధికారుల దగ్గరికి పోయినా కూడా స్పందన లేదో అలాంటి వారి కోసమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి ఒక మంత్రిగా నేను ప్రతి ఒక్క రోజు విన్నపాలు స్వీకరిస్తున్నా. వచ్చే విన్నపాల్లో 100% రెవెన్యూకి సంబంధించినట్టు వస్తానంటే మేమే నివ్వరబోతున్నాం. ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయినాయి. ఏ నాయకుని యొక్క సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కాలంలోనే ఇవన్నీ వచ్చినాయంటే రైతు సోదరులు అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా గమనించాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1600 నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.